హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ విత్ చూడీ స్లీవ్స్తో ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. ఇక్కడ నేను దీనికోసం శారీ అనేది తీసుకున్నాను, మీషోలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను. మీకు ఇక్కడ రిఫరెన్స్ పిక్ కూడా పక్కన పెడతాను, చూడండి. నాకు తెలిసినంత వరకు దీన్ని రాజస్థానీ శారీ అని అంటారు. ఓకేనా, మనకు శారీ అంతా ఒకే విధంగా ఉంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట. ఈ శారీ అంటే మనకి ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. ఇందులో రెడ్ కలర్ అనేది తీసుకున్నాను. ఓకే, దీనికి లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. 3 మీటర్లు తీసుకున్నాను. ఇక్కడ మీరు క్రేప్ లైనింగ్ తీసుకోండి, గేర్ ఎక్కువ ఉంటుంది. కాటన్ అయితే సింక్ అవుతుంది, గేర్ తక్కువ ఉంటుంది. మనం ఈ 3 మీటర్ల క్లాత్ని 2 వరుసలుగా వేసుకోవాలి. 2 వరుసలుగా వేసుకొని ఫస్ట్ మనము అంబ్రెల్ కట్ను భాగాన్ని కట్ చేసి ఆ తర్వాత బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ అంబ్రెల్లా కట్ చేసుకుంటే మనకి పక్కన ఉన్న క్లాత్లో బాడీ పార్ట్ని కట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం మార్కింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి అంటే 3 మీటర్ల క్లాత్ని 2 వరుసలుగా వేసుకున్నప్పుడు ఇక్కడ నడుము యొక్క చుట్టు కొలత ఎంత ఉందో దాన్ని 2 భాగాలుగా డివైడ్ చేయాలి. ఎందుకంటే 2 వరుసలుగా ఉంది కాబట్టి. ఇక్కడ మనకి 17 ఇంచులు వచ్చింది. ఇక్కడ రౌండ్ అనేది మనకి 17 ఇంచులు అనేది రావాలన్నమాట. ఇక్కడ ఈ కార్నర్ నుంచి 11 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఇలా 11 ఇంచులకి మార్కింగ్ పెట్టినప్పుడు ఇక్కడ మనకి రౌండ్ అనేది ఇక్కడ 17 ఇంచులు వస్తుంది. కింద మనకి లెంత్ అనేది ఎంత కావాలో చూసుకోవాలి. ఇక్కడ నేను 30 ఇంచులు తీసుకుంటున్నా. మీ చాయిస్ 30, 32, 34 కూడా తీసుకోవచ్చు. లెంత్ ఎక్కువ తీసుకుంటే కింద జాయింట్ పడుతుంది, గమనించండి. ఇక్కడ ఎలాంటి జాయింట్ లేకుండా నాకు 30 ఇంచులు అనేది వచ్చింది. ఓకేనా, ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి హాఫ్ సర్కిల్ అనమాట. ఓకే, ఈ పక్కన ఉన్న క్లాత్లో మన బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి, కింద స్లీవ్స్ని కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ భాగం కాబట్టి నేను స్లీవ్స్కి లైనింగ్ అనేది వేయట్లేదు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను సరి చూసుకుంటున్నాను, మనకి ఎంత ఉండాలి. బాడీ పార్ట్ పొడవు అనేది 15 ఇంచులు ఉండాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 38 ఇంచులు. దానికి 2 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలన్నమాట. ఓకేనా, అంటే ఇక్కడ మనకి వెడల్పు అనేది 11.5, పొడవు అనేది 15. ఇలా చూసుకొని కట్ చేసుకోండి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోతో స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇలా చూసుకొని బాడీ పార్ట్కి ఎంత క్లాత్ అయితే సరిపోతుందో చూసుకొని అంత కట్ చేసుకోండి. ఇక్కడ ఫస్టే హాఫ్ సర్కిల్ మార్కింగ్ ఎందుకు పెట్టానంటే మీరు ఫస్టే హాఫ్ సర్కిల్ కట్ చేసుకున్నారనుకోండి, ఈ మిగిలిన భాగంలో మీరు హ్యాండ్స్ని స్లీవ్స్ని కట్ చేసుకోవచ్చు. ఇక నేనైతే స్లీవ్స్కి లైనింగ్ అయితే వేయట్లేదు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి, హాఫ్ సర్కిల్ని. ఓకేనా, ఇలా విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్లీవ్స్కి లైనింగ్ అనేది వేయట్లేదు కాబట్టి నెక్ భాగము తర్వాత డోరీస్ కూడా వేసుకోవచ్చు ఈ మిగిలిన క్లాత్లో. చూడండి, ఇలా మనము హాఫ్ సర్కిల్ భాగాన్ని కట్ చేసుకున్నాం. చూసారా, ఇక్కడ ఎక్కువ తక్కువ రాకుండా సరి చూసుకోండి. మీకు ఏమైనా ఎక్కువ తక్కువగా వచ్చినట్టుగా అనిపిస్తే ఇలా కొంచెం డబల్ ఫోల్డ్ వేసుకొని సరి చూసుకోండి. ఇప్పుడు మనము బాడీ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇది మనకి మిగిలిన క్లాత్ అన్నమాట. ఓకేనా, ఇందులో మనమే నెక్ భాగం కూడా వేసుకోవచ్చు, డోరీస్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి బాడీ పార్ట్ భాగం. ఇలా 4 వరుసలు వేసుకున్నాము. బాడీ పార్ట్ పొడవు అనేది 15 ఇంచులు ఉండే విధంగా చూసుకొని కరెక్ట్గా కట్ చేసుకున్నాం. ఓకేనా, ఇలా విధంగా మన బాడీ పార్ట్ని వేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5.5 ఇంచులు తీసుకోవాలి. ఇందులో మనకి షోల్డర్ భాగము 3 ఇంచులు, అంటే నెక్ వెడల్పు ఎంత 2.5 ఇంచులు అనమాట. ఇప్పుడు నెక్ డీప్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నేను 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. నార్మల్గా ఫ్రంట్ నెక్ అనేది 6 నుంచి 7 వరకు తీసుకోవచ్చు. బ్యాక్ నెక్ అయితే 10-11 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు, మీ చాయిస్. ఇక్కడ కింద కూడా 2.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడ మీరు ఏ షేప్ కావాలి అని అనుకుంటున్నారో ఆ షేప్ అయితే మార్కింగ్ పెట్టేసుకోండి. తర్వాత చంక భాగం వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా 6 ఇంచులు మార్కింగ్ పెట్టుకొని క్రాస్ అనేది పోకుండా ఈ చివరి భాగాన కూడా కరెక్ట్గా సరి చూసుకోండి. ఇక్కడ మనకి 5.5 రావాలి, ఇక్కడ 6 రావాలన్నమాట. ఓకేనా, ఇలా చూసుకోండి క్రాస్ అనేది పోకుండా. ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. వీడియో అనేది స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఒకవేళ మీకు ఈ వీడియో చూసాక కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ అనేది పెట్టండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను.
ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 38 ఇంచులు. ఈ 38 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 9.5. పక్కన 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. మరి ఎందుకు ఈ 2 ఇంచులు అంటే మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లు విప్పుకోవడానికి అన్నమాట. కింద నడుం భాగం దగ్గర చుట్టుకొలత 34 ఇంచులు. ఇంతకుముందు చెప్పాను కదా 34 ఇంచులని. దాన్ని 4 భాగాలుగా చేస్తే 8.5. అయితే ఇక్కడ మీరు ఒకవేళ డాట్స్ కావాలి అనుకున్నట్లయితే కింద కూడా 9.5 తీసుకోండి. డాట్స్కి 1 ఇంచు ఎక్స్ట్రా కావాలి కదా. డాట్స్ వద్దు అనుకున్నట్లయితే కింద 8.5 తీసేసుకోండి. ఇక్కడ ఎలాంటి డాట్స్ కూడా వేయట్లేదు కాబట్టి కింద 8.5 తీసుకుంటున్నా. మీ చాయిస్ అన్నమాట. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఇలా విధంగా మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఈ చంక భాగం దగ్గర చంక కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది కొంచెం కాటన్ క్లాత్ కాబట్టి కాదు, అందుకే కొంచెం మార్కింగ్ అనేది కనిపించట్లేదు. క్రేప్ క్లాత్ కాబట్టి కాటన్ అయితే కనిపించేది. తర్వాత చంక రౌండ్ దగ్గర 1.5 ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోండి. ఇలా 3 ఇంచుల వరకు స్ట్రైట్గా వచ్చి కర్వ్ తీసుకోండి. ఎక్కడి వరకు? ఒరిజినల్ కొలత వరకు అన్నమాట. అంటే 9.5 ఇంచుల వరకు. పక్కన ఉన్న 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. స్ట్రైట్గానే ఉండాలి, కర్వ్ అనేది రావద్దు. ఒరిజినల్ కొలత వరకు మాత్రమే మనం కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ మనకి కింద ఎంత ఉంది? 8.5. అంటే సగభాగం ఎంత? 4.5 ఇంచులు కదా. అక్కడ మార్కింగ్ పెట్టేసుకొని సైడ్కి 1 ఇంచు క్రాస్గా తీసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎందుకు అంటే ఇలా తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. మీరు లాంగ్ ఫ్రాక్ అయినా స్మాల్ ఫ్రాక్ అయినా ఇలా బాడీ పార్ట్ని 1/2 ఇంచు పైకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా మనకి సెంటర్లో బస్ట్ పాయింట్ ఉండి సైడ్కి వచ్చేసరికి ఆ భాగం అనేది కిందికి పడిపోతుంది అనమాట. కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది పైకి కట్ చేసుకోవాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 10 ఇంచులు తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ నెక్ భాగాన్ని కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఎందుకంటే బక్రంతో నెక్ భాగాన్ని వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నెక్ అయితే కట్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ను విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము డాట్స్ వేయట్లేదు, గమనించండి. మీరు డాట్స్ కావాలి లేదా ప్రిన్సెస్ కట్ కావాలి అనుకున్నా కూడా వేసుకోవచ్చు అనమాట, మీ చాయిస్ అది. ఓకేనా? ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టేసుకుంటే చంక లోతు భాగము. ఇది ఫ్రంట్ పార్ట్కి. దీనివల్ల చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇలా మనం బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం. ఓకేనా? కింది భాగాన్ని కూడా కట్ చేసుకున్నాము. హ్యాండ్స్కి లైనింగ్ అయితే వేయట్లేదు. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అంటే ఏంటి? శారీని తీసుకోవాలన్నమాట. ఈ శారీలో ఇక్కడ నేను 3 మీటర్ల క్లాత్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి, స్మాల్ హ్యాండ్సే కావాలనుకున్నట్లయితే మీకు ఇక్కడ 3 మీటర్ల క్లాత్లోనే మొత్తం వచ్చేస్తుంది. చూడీ స్లీవ్స్ కావాలనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా పడుతుంది అనమాట, గమనించండి. ఓకేనా? ఇక్కడ చూడీ స్లీవ్స్ వేయాలనుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం ఎక్కువ పడుతుంది. ఫస్ట్ నేనైతే ఏం చేస్తున్నానంటే 3 మీటర్ల క్లాత్ని కట్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఒక టేపు 1.5 మీటర్ అనేది ఉంటుంది. దాన్ని 2 సార్లు చూసుకుంటే 3 మీటర్లు అనేది అయిపోతుంది అనమాట. ఇలా 3 మీటర్ల మెజర్ చూసుకొని కట్ చేసుకోండి. ఓకే? మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. మీకు స్మాల్ హ్యాండ్స్ కావాలనుకున్నట్లయితే 3 మీటర్లలోనే ఫ్రాక్ మొత్తం అయిపోతుంది. ఇక్కడ చూడీ స్లీవ్స్ కావాలనుకున్నట్లయితే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ 3 మీటర్ల క్లాత్ని 2 వరుసలుగా వేసుకోండి. మనం స్టార్టింగ్ లైనింగ్ని ఏ విధంగా వేసుకున్నాం సేమ్ అదే విధంగా. ఓకేనా? ఇక్కడ చివరి భాగాన లేస్ వచ్చింది, గమనించండి. కుట్టేటప్పుడు లేస్ అనేది తీస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగం ఉంది కదా, దాన్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పై పార్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కింది పార్ట్ని వేసుకుంటున్నాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనం ఎంత 11 ఇంచులు తీసుకున్నాం కదా, కరెక్ట్గా ఉందా లేదని సరి చూసుకుంటున్నాం. ఓకే? ఇప్పుడు లైనింగ్ భాగాన్ని సరి చేయండి. ఇలా సరి చేసిన తర్వాత ఇక్కడ నేను పక్కన బాడీ పార్ట్ వస్తుందో లేదో సరి చూసుకుంటున్నాను. మీరు లైనింగ్ అంత లెంతే కనుక మెయిన్ క్లాత్ తీసుకుంటే నాకు ఇక్కడ బాడీ పార్ట్ వస్తుంది, చూడీ స్లీవ్స్ కూడా వస్తాయి. కాకపోతే నేను లైనింగ్ భాగం కంటే మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ తీసుకుంటున్నా. ఇక్కడ నేను మెయిన్ క్లాత్ అనేది 32 ఇంచులు తీసుకుంటున్నా. కాబట్టి ఇక్కడ నాకు కొంచెం బాడీ పార్ట్ అయితే రావట్లేదు. మీకు ఇక్కడ లైనింగ్ కూడా మెయిన్ క్లాత్ కూడా 2 సేమ్ లెంత్ తీసుకుంటే నాకు ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేది. చూడండి, ఇక్కడ 32 ఇంచులు తీసుకుంటున్నాను. లైనింగ్ లెంత్ అనేది
30 ఇంచులు తీసుకుంటే మెయిన్ క్లాత్ లెంత్ అనేది 32 తీసుకుంటున్నా. మీరు లైనింగ్ అనేది మెయిన్ క్లాత్ కంటే మినిమం 2 ఇంచులు తక్కువ ఉండే విధంగా చూసుకోండి. ఓకేనా? ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇలా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోండి. కరెక్ట్గా సరి చూసుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా. మీకు ఏమైనా మళ్ళీ డౌట్ ఉన్నట్టుగా అనిపిస్తే 1-2 సార్లు సరి చూసుకోండి. ఎందుకంటే మనకు కుట్టిన తర్వాత ఒకవైపు కిందికి ఒకవైపు పైకి అనిపిస్తుంది, కాబట్టి 1-2 సార్లు సరి చూసుకోండి. ఇప్పుడు చూడీ స్లీవ్స్ కట్ చేస్తున్నాను. ఇది మిగిలిన క్లాత్ కదా, ఈ మిగిలిన క్లాత్ని ఇలా క్రాస్గా వేస్తున్నా. చూడండి, ఈ విధంగా ఇలా క్రాస్గా వేసుకొని ఇక్కడ మనం చూడీ స్లీవ్స్ కట్ చేసుకోవాలి. నార్మల్ స్లీవ్స్కి చూడీ స్లీవ్స్కి తేడా ఏంటంటే, మామూలుగా నార్మల్ స్లీవ్స్ కట్ చేయడానికి క్లాత్ని 4 వరుసలుగా వేసుకొని మనం ఫుల్ హ్యాండ్స్ కట్ చేస్తాం. చూడీ స్లీవ్స్ అయితే క్లాత్ని క్రాస్గా వేసుకొని కట్ చేస్తాం. ఫుల్ హ్యాండ్ లెంత్ అనేది 22 ఇంచులు తీసుకుంటాము. ఇలా చూడీ స్లీవ్స్ అంటే క్రాస్గా కట్ చేస్తే 26, 28 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఏంటి, మణికట్టు దగ్గర కుచ్చులలాగా వస్తాయి, చూడీలాగా మనకి లెగ్గిన్ ఎలా వస్తుందో అలా అన్నమాట. ఇక్కడ హ్యాండ్ చివర హ్యాండ్ లూజ్ అనేది 3 ఇంచులు తీసుకుంటున్నా, 1 ఇంచు అనేది ఎక్స్ట్రా ఖర్చు. హ్యాండ్ లెంత్ అనేది 28 ఇంచులు తీసుకుంటున్నా. ఇక్కడ హ్యాండ్ కర్వ్ కోసము 3 ఇంచులకి మార్కింగ్ పెడితే లెంత్ ఎంత ఉంటుంది, 25 ఇంచులు అనమాట. ఓకేనా? ఇక్కడ మిడిల్ లూజ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 8 ఇంచులు ప్లస్ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. మనం నార్మల్గా ఫుల్ హ్యాండ్ని ఏ విధంగా కట్ చేస్తామో సేమ్ అదే విధంగా, కాకపోతే ఒక 5-6 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నమాట చివరి భాగాన. మాకు ఇలా కట్ చేయడం రాదు, క్లాత్ అనేది అటు ఇటు జరుగుతుంది, సాగుతుంది అని మీకేమైనా డౌట్ ఉంటే కనుక సింపుల్గా మీరు ఫస్ట్ ఒక పేపర్ పైన ఫుల్ హ్యాండ్ కట్ చేయండి. 22 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని కట్ చేసి దీనిపైన వేయండి. దీనిపైన వేసుకొని ఉన్నదానికంటే ఒక 6 ఇంచులు ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసినా కూడా చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ మాకు కొంచెం ఇలా క్రాస్గా వేస్తే మార్కింగ్ కరెక్ట్గా తెలియట్లేదు, పెట్టరావట్లేదు అని మీకేమైనా అనిపిస్తే కనుక నార్మల్గా పేపర్ పైన ఫుల్ హ్యాండ్ కట్ చేసుకొని ఇలా క్లాత్ పైన పెట్టేసుకొని కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజు, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోండి. ఇక్కడ ఈ క్లాత్ పైన మార్కింగ్ అనేది కనిపించట్లేదు, అందుకే ఇక్కడ చెప్తున్నాను. నార్మల్ మన ఫుల్ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా. మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి, తప్పకుండా రిప్లై అనేది చేస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. దీంతో మనకి కటింగ్ అనేది పూర్తయిపోయింది అనమాట. ఇంకా మనం ఇంకా బాడీ పార్ట్ని కట్ చేయలేదు, మన బాడీ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఈ వీడియో యూజ్ అయితే కనుక కంపల్సరీ లైక్ అనేది చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలా మనము హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్ అయితే రావట్లేదు, ఎందుకంటే మనం చూడీ స్లీవ్స్ కట్ చేయడం వల్ల ఇందులో బాడీ పార్ట్ రావట్లేదు. కాబట్టి నేను సపరేట్గా మళ్ళీ మిగిలిన క్లాత్ ఉంది కదా అందులోనే కట్ చేసుకుంటున్నా. ఇలా 4 వరుసలుగా వేసుకొని ఇలా కొంచెం మనకి 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు ఉండే విధంగా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్తో మనకి కటింగ్ అనేది పూర్తయింది. మనం బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాము, హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము. ఇక్కడ చూడీ స్లీవ్స్కి లేదా ఫుల్ హ్యాండ్స్కి లైనింగ్ అయితే వేయొద్దు, లైనింగ్ వేస్తే లుక్ అనేది బాగుండదు. చూడీ స్లీవ్స్కి అయితే అస్సలు లైనింగ్ అయితే వేయొద్దు. ఓకేనా? దీంతో మనకి కటింగ్ అనేది పూర్తయింది. ఇలా మనము బాడీ పార్ట్ భాగాన్ని, చూడీ స్లీవ్స్ని, ఇవి వచ్చేసి మనకి చూడీ స్లీవ్స్ అనమాట, అంటే ఫుల్ హ్యాండ్స్. దీన్ని అదేవిధంగా అంబ్రెల్లా కట్, లైనింగ్ భాగము మెయిన్ భాగం, ఇలా మనము చాలా సింపుల్గా కట్ చేసుకున్నాం కదా. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.